సముద్రం ద్వారా పడవలు షిప్ లో లోడ్ చేసేందుకు అనువైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కాకినాడ నగరమే అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కార్మికులంతా ఐక్యంగా ఉంటూ యూనియన్ల బలోపేతానికి కృషి చేస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రత్యేకంగా అభినందించారు. మేడే పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలో గల హెచ్ఎంఎస్ యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెనపోతు రాంబాబు, పెనపోతు జీవరత్న అధ్యక్షతన జరిగిన ఈ మేడే వేడుకల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా మేడే జెండాను సిటీ ఎమ్మెల్యే ఎగరవేశారు. లోక్ నాయకులు జయప్రకాష్ నారాయణ, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పారు. కార్మికులకు అండగా కొండబాబు ఉంటాడని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం హెచ్ఎంఎస్ కార్యాలయంలో మరణించిన కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం, అలాగే యూనియన్ గుర్తింపు కార్డులతో పాటు డ్యూటీ పాస్ పుస్తకాలను కూడా ఎమ్మెల్యే విడుదల చేసి కార్మికులకు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు కాకినాడ టీడీపీ నగరాధ్యక్షులు మలిపూడి వీరు, నాయకులు చింతలపూడి రవి, తుమ్మల రమేష్, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. అలాంటిది స్టీల్ బాధ్యులు వచ్చినాయి. ఆ స్టీల్ బాధ్యులు కూడా ఇలాగ మారాలి, రాబోయే కాలం భవిష్యత్తులో టెక్నాలజీ పెరుగుతుందని చెప్పి స్టీల్ బాధ్యులు కూడా కట్టుకుంటే బాగుంటుందని తీసుకొచ్చింది ఈ కొండబాబు. ఆ రోజు నేను శ్రీకారం చుట్టాను. డాక్టర్ రామూర్తి గారు స్టార్ట్ చేస్తారు, మన బాధ్య వాళ్ళందరూ పిలిచాం. కానీ కొంతమంది ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయినప్పుడు కూడా ఆ రోజు నేను ప్రోత్సహించాను. ఆ రోజు ఎమ్మెల్యేగా లేను నేను. తర్వాత నేను అనుకోకుండా ఎమ్మెల్యే అయిపోయాను. ఎమ్మెల్యే లేకముందు ప్రోత్సహించాను. అడగండి డాక్టర్ రామూర్తి గారు. రాను మీరు పడవలతో పడలేకపోతున్నారు, మీరు తోడలేకపోతున్నారు. బయట దేశాల్లో చూస్తేనేమో టెక్నాలజీ పెరిగింది, ఈ బాధ్యత కట్టుకుంటే శ్రమ ఉండదు, తడిచిపోవు, సరుకు పాడవదు, రవాణా చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఆ రోజు ప్రోత్సహించాం. ఆ రోజున రామూర్తి గారు ఉన్నారా, ఆయన నేను మొట్టమొదటి స్టార్ట్ చేసిన బాధ్యులు. అప్పుడు నన్ను కఠినంగా ఆపారు. అన్ని పెద్ద కథ అనుకో, అన్నీ చెప్పాలంటే ఇప్పుడు కరెక్ట్ కాదు. ప్రోత్సహించి ఆ రోజు వస్తున్న వాళ్ళు ఈరోజు నాకు బాధ్యత కావాలి, నాకు బాధ్యత కావాలని అప్లికేషన్ పెట్టుకుంటారని కూడా సందర్భాలు తెలియజేస్తున్నారు.